సైకో స్టార్ జగన్ రెడ్డి ఏదో మాట్లాడుతున్నాడు. ఒక 30 సెకండ్లు ఆయన మాట్లాడింది విన్న తర్వాత మనం స్పందిద్దాం. మహిళలందరికీ ఉచిత బస్సు, ఇది చాలా చిన్న హామీ. వాస్తవం చెప్పాలంటే సంవత్సరానికి మహా అయితే 275 కోట్లు కావచ్చు, సంవత్సరానికి మహా అయితే 3500 కోట్లు కావచ్చు. చాలా చిన్న హామీ, వాస్తవం చెప్పాలి. చాలా చిన్న హామీ కదా జగన్ సారు. మరి నువ్వేం పీకావు? నువ్వెందుకు ఇవ్వలేకపోయావు? ఆ చిన్న హామీ, ఆ చిన్న కోరిక ఆడపడుచులు తీరిస్తే నీకు చాచిపెట్టి కొట్టేవాళ్ళు కాదు కదా, 11 సీట్లకు పరిమితం చేసేవాళ్ళు కాదు కదా, ఇంకో 2, 3 యాడ్ అయ్యాయి కదా. చిన్న హామీనా? ఏం మాట్లాడుతున్నావు జగన్ రెడ్డి? సోయి ఉందా నీకు? ఎన్నికల మేనిఫెస్టోలో ఇది హామీ పెట్టాడు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఎగలు కొట్టేశాడు. మళ్ళీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఎగరగొట్టేశాడంట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12 మాసాలకే ఆ హామీని అమలు చేశాడు ఆయన. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 12 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచి పారిపోతే రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సూపర్ 6 హామీలు ఏదైతే ఇచ్చారో అన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటా, జగన్ రెడ్డి పెట్టిన బొక్కలను పూడ్చుకుంటా, ఆ అప్పులకు వడ్డీలు కట్టుకుంటా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఇవాళ తగుదనమ్మా అంటూ వచ్చి చిన్న హామీ అంటావు. ఆ చిన్న హామీని నువ్వు నెరవేర్చలేదు కాబట్టే నిన్ను 11కు పరిమితం చేస్తే నువ్వు సిగ్గుతో తల వంచుకుని ఆ ప్రజలకు మొహం చూపించలేక ఎలహంక పారిపోయి అండర్ గ్రౌండ్ లో బ్రతుకుతున్నావు. నీకు రాష్ట్ర అభివృద్ధి మీద, సంక్షేమ కార్యక్రమాల మీద మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు జగన్ రెడ్డి, గుర్తుపెట్టుకో.